శారదా గారు, ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఇప్పటి వరకు మనం బిలీవ్ సిస్టమ్ గురించి మాట్లాడాము. ఎందుకు బిలీవ్ చేయాలి అనే విషయాలు చాలా వీడియోస్లో చెప్పాం. ఏదైనా పని నమ్మకంతో చేస్తే అది జరుగుతుంది అని అంటారు కదా. అలా మనము ఈ పూజలు చేసుకోండి మీకు మంచి జరుగుతుంది, ఈ వ్రతం చేసుకోండి మంచి జరుగుతుంది, గృహప్రవేశం చేసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి, ఇలా చెప్తూనే ఉంటారు కదా మేడం. అంటే దాన్ని మనకు ఎందుకు అలవాటు చేస్తారు అంటే మన వే ఆఫ్ స్టైల్ ఉంటుంది ఒకటి. ఆ వే ఆఫ్ స్టైల్ ఒకసారి పాజిటివ్గా ఉంటుంది, ఒకసారి నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ ఎఫెక్ట్స్ మన లైఫ్ లీడ్ చేయడానికి చాలా కష్టాలు తెస్తూ ఉంటుంది. అలాంటి నెగిటివిటీ నుంచి మనము పాజిటివిటీలో రావాలని ఒక ఉద్దేశంతో ఈ పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసుకోండి, మీరు పాజిటివ్గా తయారవుతుందని వాళ్ళకి అక్కడ నమ్మకాన్ని కలిగిస్తారు. మేము ఈ వ్రతం చేసామండి, మాకు ఇది జరిగింది, ఈ పూజ చేసామండి, ఇది జరిగింది, ఎన్ని రోజుల నుంచో కోరిక ఈ హోమం చేయడం ద్వారా మాకు జరిగింది అని అంటుంటారు కదా మేడం. అక్కడ వాళ్ళ మైండ్ అంతా ఫోకస్ చేయడం ఎక్కడుంటుందంటే ఇది చేస్తే ఇది జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో పూజలు, వ్రతాలు చేస్తారు. కానీ అక్కడ వాళ్ళకి తెలియకోకుండానే దాని గురించే ఎక్కువ సార్లు అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనము ఒక విషయాన్ని పదే పదే అనుకుంటూ ఉంటామో అప్పుడే మనకు విశ్వం కూడా పాజిటివ్ ఆరాని ఇచ్చేస్తుంది. అప్పుడు బిలీవ్ సిస్టము నమ్ముతుంది, అది బిలీవ్ చెయ్యి, ఇది చేసావు నీకు ఇది జరుగుతుంది అని ఇంకొకసారి ఇంకొక పూజ పెట్టుకోవడము, ఇంకో వ్రతం చేసుకోవడము, దాని ద్వారా మన అందరిలో యూనిటీ పెరుగుతుంది. అది మన మంచి స్ప్రెడ్ చేస్తుంది. మనం మంచి విషయాల్ని నలుగురికి చెప్తాము. అలాంటి విషయంలోనే చాలామంది చేసి సక్సెస్ అయిన వాళ్ళు, అందులో నేను కూడా ఉన్నాను. ఒక మంచి పూజా విధానం గురించి చెప్తాను మేడం. ఈ పూజా విధానం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరూ నమ్మండి అనే మనం విశ్వానికి చెప్తున్నాం. విశ్వం అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే విశ్వం. విశ్వం ఎవరో కాదు, దేవుడు, దేవుడే విశ్వము, విశ్వమే దేవుడు అని అంటున్నాం. కాబట్టి ఈ సబ్జెక్ట్ని నమ్మించడం కోసం కాదు, మనిషి నమ్మకం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో ద్వారా చూపిస్తాను. ఇది సాయి దివ్య పూజ పుస్తకం మేడం. నేను ఏ పుస్తకాన్ని నేను మార్కెటింగ్ చేయట్లేదు, ఏ పూజల్ని నేను ప్రోత్సహించట్లేదు, నమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నాను. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా షిరిడీకి వెళ్తూ ఉంటారు. మనం చూస్తాం, ఒక ముస్లిమ్సే రారు, ఒక హిందూసే రారు, అన్ని మతాల వాళ్ళు కూడా, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాబా దర్శనం కోసము, వేరే వేరే దేవాలయాల కోసము, చారిత్రకమైన కట్టడాలని చూడటానికి వస్తారు. అలా చారిత్రకమైన కట్టడంలో ప్రాధాన్యత పొందిన దాంట్లో షిరిడీ కూడా చాలా అగ్రస్థానంలోనే ఉంది. ఇది షిరిడీ సాయిబాబా దివ్య పుస్తకం. ఎవరికి ఎలాంటి కోరికలున్నా, ఎంత పెద్ద కోరికలున్నా ఇది ఎంత మెరాకిల్స్ చేస్తుందో తెలుసా మేడం. మన గర్భంలో బాబు కావాలంటే బాబుని, పాప కావాలంటే పాపని మెరాకిల్ చేస్తుంది ఈ పుస్తకం. ఎన్నో వివాహాలు కాని వాళ్ళకు కూడా వివాహాలు ఈ పుస్తకం చదివి దాన్ని బిలీవ్ చేసి ఆ వ్రతం చేసుకోవడం వల్ల మాకు వివాహం అయ్యింది అని ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు, మాకు పిల్లలు లేరండి, ఈ పుస్తకం చదివి మేము ఈ పూజ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారన్న ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు, పర్సంటేజ్ చిన్న చిన్న మార్కులతో ఫెయిల్ అవుతానేమో అని డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేసి పాస్ అయిన వాళ్ళు, ఉద్యోగం దొరక్క బాధపడుతున్న వాళ్ళు, ఉద్యోగం పొందిన వాళ్ళు, ఇది నేను రాస్తున్నది కాదు, ఇది రాసిన వాళ్ళ ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ ఈ పుస్తకంలో ఉంది. ఇది జస్ట్ ఒక 10 పేజెస్ పుస్తకమే, కానీ ఇది ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది బిలీవ్ చేయండి, ప్రతి ఒక్కరూ సాయి దివ్య పూజను చేసుకోండి అని నేను సజెషన్ పర్సనల్గా ఇస్తున్నాను. కొంచెం మనకు ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ఆధ్యాత్మికతలో ఉన్నామనుకోండి మనకు ఏదైనా మన దగ్గరకు వస్తుంది. ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలనేది ప్రతి ఈచ్ అండ్ ఎవరీ వన్ పాయింట్ ఈ బుక్లోనే మెన్షన్ చేస్తున్నారు. మనం ఈ ఒక పుస్తకం తెచ్చుకొని ముందు రోజు ప్రతి గురువారము చేసుకోవాలి. మీరు 7 వారాలు చేసుకుంటారా, 11 వారాలు చేసుకుంటారా అనేది ముందునే మీరు సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకొని 2 రూపీస్, బాబాకి 2 రూపాయలే ముడుపు కట్టాలి అంటారు. ఒక ఎల్లో కలర్ క్లాత్లో 2 రూపాయలు మాత్రమే ముడుపు పెట్టి సంకల్పం చేసుకోవాలి. ఏమని, నాకు ఈ విష్ ఉంది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలని, లేకపోతే నాకు పెళ్ళి కాలేదు, నాకు పెళ్ళి కావాలని, లేకపోతే నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలని, లేకపోతే నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలని, అలా ఎవరి కోరిక వాళ్ళు చెప్పుకొని
ఏ పర్పస్ చేస్తున్నారో ఆ పర్పస్ ఆ కాయిన్కి చెప్పుకొని ₹2 ఎందుకు పెట్టమన్నారంటే శ్రద్ధ సబూరి అనేవి 2 తల్లి తండ్రిలాగా అన్నీ చెప్తుంటారు కదా మేడం. ఆ ₹2 కాయిన్ మాత్రమే పెట్టాలి. ఆ ₹2 కాయిన్ పెట్టి ముడుపు కట్టేసిన తర్వాత మీరు ఈ స్టోరీ చదువుకోవాలి. ప్రతిరోజు అష్టోత్తర శతనామాలు ఉంటాయి బాబావి, 108 అష్టోత్తర శతనామాలు ఉంటాయి. ఆ 108 అష్టోత్తర శతనామాలు చదువుకొని మీరు పూజను ముగింపు చేసుకున్న తర్వాత 7 వారాలు అనుకుంటారా 11 వారాలు అనుకుంటారా అనుకోండి. అనుకున్న తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత అది సక్సెస్ అయిపోతుంది. మనకి ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తుంది, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చేస్తుంది. చేసిన ఫస్ట్ వీక్ జరిగిన వాళ్ళు ఉన్నారు, 2వ వీక్ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పూజ నేను 2వ వీకే చేశాను. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అది సాయిబాబా నగర్లోనే వచ్చింది. నాకు నా విషయంలో జరిగింది. ఇదే పుస్తకాన్ని నేను ఒక అమ్మాయికి ఇచ్చాను. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒక పాప ఉంది. సెకండ్ బేబీ బాబు కావాలని కోరుకుంటుంది. అంటే అత్త వాళ్ళ ఇంటి నుంచి ప్రెజర్స్ ఉన్నాయి అమ్మాయికి. ఆ అమ్మాయి నాకు షేర్ చేసింది. చెన్నైలో ఉంటుంది అమ్మాయి, జ్యోతి. ఆ అమ్మాయి నాకు ఈ పుస్తకం ఇచ్చాను. అమ్మాయి చేసింది, బాబు పుట్టాడు, 21 ఫంక్షన్ చేసి నాకు ఫోటోలు కూడా సెండ్ చేసింది మేడం. ఇంత మెరాకిల్స్ చూశాను. ఇది ఎవరైనా చూడండి, చదవండి, మీరు నమ్మకంతో చేయండి. మీ ఏ కోరికైనా కూడా కంపల్సరీ ఫుల్ ఫ్లెక్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.